హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది చూస్తుంటేనే మీకైతే అర్థమైపోయింది కదా. నేను వచ్చేసి ఈరోజు ఏం చేశానంటే మటన్ బిర్యానీ చేశానన్నమాట. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి నేను మటన్ అయితే తీసుకొని మంచిగా క్లీన్గా కడుక్కున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే కావాలో అవైతే మనం వేసేసుకుందాం. సో మరి మటన్ కాబట్టి దీంట్లో ఫస్ట్ వచ్చేసి నేనైతే పసుపు వేసేసుకుంటున్నాను. సో చికెన్ మటన్ ఏదైనా సరే దాంట్లో పసుపు వేసుకోవడం వల్ల నీచు స్మెల్ అనేది పోతుంది. సో అందుకని కంపల్సరీ వేసేసుకోవాలి. సో టేస్ట్కి తగ్గట్టు నేనైతే 1 స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసేసుకున్నాను. మీరు కనుక స్పైసీ లవర్స్ అయ్యి ఉంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేను వచ్చేసి 1.5 స్పూన్ వేసుకున్నాను. సో అలాగే దీంట్లోనే మనం వచ్చేసి మిగిలిన మసాలాలు కూడా వేసేసుకోవాలి. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం రైస్ ఉడికించేటప్పుడు కూడా దాంట్లో కూడా సాల్ట్ వేసుకుంటాము. సో చూసుకొని వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చిన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా వాటర్లో వాష్ చేసేసుకోవాలి. లేదంటే అలాగే వేసుకుంటే దాంట్లో మట్టి వచ్చే అవకాశం ఉంది, తినేటప్పుడు తాకుతూ ఉంటుంది. సో కడిగి కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను. ఇవైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాను అనమాట. సో బిర్యానీ అంటే మరి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదా. సో అందుకే ఫస్ట్ చేసేసుకున్నాను. సో అవి కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. సో స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. లవంగాలు అయితే వేసేసుకున్నాను. సో దీంట్లో నేను వచ్చేసి ఇలాచి వేయడం మర్చిపోయాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే లేదు నా దగ్గర. సో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఫ్లవర్ కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు కూడా ఒకటి మీడియం సైజ్కి వేసేసుకోవాలి. సో మనం ఈ స్పైసెస్ వచ్చేసి రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి స్పైస్ లెవెల్స్ అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకొని వేసుకోవాలి. సో మనం ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ ఈ హోటల్స్ వీడియో అయితే వస్తుంది. అక్కడ హైజెనిక్గా లేదు కిచెన్ అని. సో నేనైతే అవన్నీ చూసిన తర్వాత బయట నుంచి ఇంకోసారి తినాలనుకోవట్లేదు. సో మీరు కూడా వీలైనంత మట్టుకి ఇంట్లోనే చేసేసుకోండి. సో ఇంట్లోనే టేస్టీగా చేసేసుకొని హెల్తీగా తింటే బాగుంటుంది బయట నుంచి తినే బదులు. సో బయట ఏం కలుపుతున్నారు, ఎలా ఉంది, ఏంటి అవి తిని మనం హెల్త్ పాడు చేసుకునే కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఆయిల్ అయితే కొద్దిగా వేసేసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ అయితే వేసేసుకున్నాము. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మసాలా మొత్తం మటన్కి పట్టాలి. సో నేనైతే బాగా కలుపుకుంటున్నాను. సో మనం ఎంత బాగా మసాజ్ చేసి పెట్టుకుంటామో అదే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం కర్డ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నేను వచ్చేసి 200 గ్రామ్స్ పౌచ్ ఉంటుంది కదా, 10 రూపీస్ది, అదైతే యాడ్ చేసేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే. సో మీరు కూడా ఇలా కర్డ్ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అసలు చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. సో ఇక్కడ వచ్చేసి మనం మటన్ ఉడికించుకోవడానికి నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మటన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది వేసేసుకున్నాను. సో పైనుంచి ఒక 2-3 పచ్చిమిర్చి కూడా మధ్యలో చీలిని వేసేసుకున్నాను. సో ఇది కొంచెం మనం వాటర్ వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట. సో చికెన్ అయితే మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా. సో మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే మనకి దమ్ పెట్టినప్పుడు ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ దాంట్లోంచి కొద్దిగా వాటర్ వచ్చాయి. మనం కూడా కొద్దిగా ఇందాక మసాలా కలుపుకున్నాం కదా, అవే వాటర్ పోసేసుకోవాలి. సో ఒక 4 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టి అలాగే దాంట్లో
ఇలాచి లవంగ చెక్క వేసేసుకున్నాను. ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను లెమన్ జ్యూస్ అయితే పిండుతున్నాను అనమాట. సో లెమన్ వేయడం వల్ల రైస్ అనేది పూల్గా ఉంటుంది. సో ఇక్కడ మటన్ అయితే 4 విజిల్స్కి ఉడికిపోయింది. సో చూసారు కదా, ఉడికిన తర్వాత మన మటన్ అయితే చూడడానికి ఇలా ఉంది. మరి దగ్గరికి కూడా ఉండకూడదు, కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి మసాలా అనేది రైస్కి అంతా పడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను దమ్ చేసుకోవాలి కాబట్టి వేరే ప్యాన్లోకి అయితే తీసేసుకున్నాను. సో మటన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేడైతే అవ్వనిస్తున్నా. దీంట్లో మనం పైనుంచి కొత్తిమీర, పుదీనా, అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే మొత్తం వేసుకోకూడదు, ఇంకా కొద్దిగా పైనుంచి రైస్ పైన వేయడానికి పెట్టుకున్నాను నేనైతే. సో ఇవి వేసేసుకున్న తర్వాత మటన్ బిర్యానీ కాబట్టి గీ ఉంటేనే బాగుంటుంది. సో నేను వచ్చేసి పైనుంచి కొద్దిగా గీ కూడా వేసేసుకున్నాను అనమాట. సో కొంచెం గీ కూడా అక్కడక్కడ వేసేసుకోవాలి. సో మనం గీ ఎక్కువ తినే వాళ్ళం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. మేము నార్మల్గా తింటాం కాబట్టి నేనైతే కొద్దిగానే వేసేసుకున్నాను. సో మన రైస్ అయితే ఉడుకుతుంది. సో ఒక 70% ఉడికిన తర్వాత మనమైతే రైస్ అయితే తీసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. దాంట్లో చూసారు కదా, ఇలా ఉడకాలి. మొత్తం ఉడికిపోతే మరీ మెత్తగా అయిపోతుంది దమ్ వేసినప్పుడు. సో కొంచెం ఇంకా ఒక 30% ఉంది అన్నప్పుడు తీసేయాలి. సో రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. సో ఇక్కడ వచ్చేసి రైస్ పైన కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత దీనిపైనే నేను ఇందాక చెప్పాను కదా రైస్ పైన వేసుకోవాలి అని. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. సో బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. పైనుంచి కూడా మనం గీ అయితే వేసేసుకోవాలి. నేనైతే దుర్గా గీ తెచ్చుకున్నాను అనమాట. సో అదే వేసేసుకుంటున్నాను. సో పైనుంచి గీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ వేసేసుకోవాలి. సో చూడడానికి అయితే చాలా బాగుంది కదా. కొంతమంది అయితే కలర్ కూడా గీలో మిక్స్ చేసి వేస్తారు. సో నేనైతే కలర్ వేయాలనుకోవట్లేదు. మనకి యాక్చువల్గా కలర్ అనేది మసాలాతోటే వచ్చేస్తుంది, ఇంకా మనకు కలర్ అయితే అవసరం లేదు. సో ఇలా టిష్యూ పేపర్స్ అయితే పైనుంచి పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే దమ్ పోకుండా. సో మనం ఓన్లీ ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఆవిరి సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి దమ్ అయితే అవ్వదు. సో అందుకని నేనైతే టిష్యూ పేపర్ కూడా పెట్టేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ అలాంటివి ఉంటే మీరు అవి కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు, నేనైతే సిమ్లోనే పెట్టుకుంటాను. సిమ్లో పెట్టి మనం కింద ఒక పెంక పెట్టి దానిపైన మనం ఏదైతే దమ్ చేయాలనుకుంటున్నామో అది పెట్టేసి మొత్తం కవర్ చేసి పైన ఒకటి వెయిట్ ఉన్నది పెట్టాలి. నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. సో ఒక 15 మినిట్స్ అలా వదిలేసామంటే మన వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనుకుని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం బయట నుంచి తెచ్చుకొని తినే బిర్యానీ కంటే ఇదైతే చాలా హెల్దీ. ఇంకా ఏం మిక్స్ చేస్తారో ఏంటో అని టెన్షన్ పడాల్సిన అవసరం అసలే లేదు. సో మనం ఇంట్లోనే ఈజీగా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. చాలామంది అయితే ఇంతకుముందు నేను కూడా అనుకునేదాన్ని బిర్యానీ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని. సో అదైతే కాదు, మనం ఒక 2-3 టైమ్స్ చేసామంటే మనకి ఏ టైంకి ఏం చేయాలనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా చక్కచక్క చేసేసుకుంటాం. సో మీరు కూడా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ చేసేసుకొని వీకెండ్లో ఎంజాయ్ చేసేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. సో కుక్కర్లో వేసాం కదా అందుకనే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.